హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి పైల. మనమైతే ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా చికెన్ అయితే సాల్ట్ అండ్ పసుపు అనేది యాడ్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఆ పౌడర్ అంతా చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. 1 గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. అండ్ అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా, కరివేపాకు, కొత్తిమీర ఇవైతే పక్కన పెట్టుకోండి. అండ్ సన్నగా తరుక్కున్న 2 పెద్ద ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, అలాగే ఒక కడాయిలో ఆయిల్ 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అది బాగా ఆయిల్ అనేది హీట్ అవ్వాలండి. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్నాం కదండి, ఆ చికెన్ అనేది కడాయిలో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. చికెన్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యి అది ఫ్రై అయ్యే వరకు మనం చికెన్ అనేది ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది 70% మాత్రమే ఈ చికెన్ అనేది ఫ్రై అవ్వాలండి. ఇంకా ఎక్కువగా ఫ్రై అయితే రబ్బర్లా సాగుతుందండి, అంటే గట్టిగా అయిపోతుంది. 70% మాత్రం ఉడికితే సరిపోతుంది, ఫ్రై అవ్వాలి. ఈ ఫ్రైలో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కరివేపాకు అనేది యాడ్ చేసుకోవడం వల్ల కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ అనేది ఒక బౌల్లోకి పక్కకు తీసేసుకోండి. మళ్ళీ అదే కడాయిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అండ్ తర్వాత ఇందాక నేను చూపించాను కదండి ధనియాల పొడి, ఈ పౌడర్స్ అన్నీ అందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ మనం ఫ్రై చేసి పక్కన పెట్టాం కదండి, ఆ చికెన్ కూడా అందులో కడాయిలో వేసుకొని బాగా ఇదంతా బాగా కలిసేలా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒకవేళ మీకు సాల్ట్ కనుక సరిపోకపోతే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా ఈ చికెన్ ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోగలరండి ఈ చికెన్ ఫ్రై. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.